కాకినాడ రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ జనసేన అభ్యర్థి పంత నానాజీ తన నామినేషన్ను దాఖలు చేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో భారీ ప్రదర్శనగా నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఇట్ల కిషోర్ కు పంత నానాజీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులు పంత నానాజీ తన నామినేషన్ను రూరల్ తహసీల్దార్ కార్యాలయం, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేశారు. ముందుగా రూరల్ జనసేన పార్టీ కార్యాలయం నుండి పంత నానాజీ, మాజీ శాసనసభ్యులు, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, కటకంశెట్టి వెంకట ప్రభాకర్, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్కుమార్, సినీ నటులు పృథ్వీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో భారీ ర్యాలీగా బయలుదేరి సర్పవరం జంక్షన్ మీదుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సామాన్య ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశామని, వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, కూటమి మేనిఫెస్టోతో పాటు టీడీపీ, బీజేపీ నాయకుల సలహాలతో రూరల్ నియోజకవర్గ లోకల్ మేనిఫెస్టో తయారు చేసి అమలు చేస్తామని తెలిపారు. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ వద్దకు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అనంతరం పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమి విజయానికి టీడీపీ, బీజేపీ నాయకులు పంత నానాజీ విజయానికి కృషి చేసి రూరల్ నియోజకవర్గంలో కూటమి విజయానికి కృషి చేస్తామన్నారు. నేను పడతా ఉన్నాను. పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, వెంకటేశ్వర గారు, మా జిల్లా అధ్యక్షులు తమల బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో, మామూలుగా మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో, మేము సత్యబాబు గారు అందరం కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు. ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు, ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరికలు లేవు. ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి, నా ఇంటికి రోడ్డు, నా ఇంటి దగ్గర కాలువ, నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా, అది ఎంత దారుణం, ఆ నీరు బయటికి వెళ్ళాలా, ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా, ఈది చివరి దీపాలు కావాలా, దోమల మందు కొట్టాలా, తగిన మంచినీరు ఇవ్వాలా. ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ అజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనసమూహం మధ్యన నామినేషన్ వేయడం జరిగింది. తొలిగట్టం ఆయనకి టికెట్ ఇచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు కూడా అన్ని గ్రామాలు కూడా ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశాం. ఏదైతే సైకిల్ గుర్తుకి ఇంతకుముందు వేయటం అలవాటు పడ్డ ప్రజానీకం ఇవాళ గ్లాస్ గుర్తుకు వేయాలి, రెండు కలిపి పోటీ చేస్తున్నాయన్నది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగాం. ఇది రెండవ ఘట్టం. ఇక్కడి నుంచి ఓట్ ట్రాన్స్పరెంటేషన్ ఎలా చేయాలి, బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని 20 రోజులు మా కార్యక్రమం చేస్తూ భవిష్యత్తులో ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసైనికులు కానీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎంత ఉత్సాహంగా వచ్చారో అంత ఉత్సాహంగా రెట్టింపుగా రేపు ఎన్నికలు వచ్చే వరకు ఈ కార్యక్రమం సనాయత్తం అవ్వాలని కార్యకర్తలకు మనవి చేస్తూ ఖచ్చితంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 3 కూటముల అభ్యర్థి ఎదుగుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యం జగన్ వ్యతిరేక ఓటే మాకు బలం. అనంతలక్ష్మి గారు 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి 2019 నుంచి ఇవాటి వరకు ఏ విధమైన అభివృద్ధి చేయలేక దీన్ని బేరేజ్ చేసుకుని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి జనసేన పార్టీకి అభ్యర్థి పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. కాకినాడ రూరల్ అభ్యర్థిని మొదటి లిస్టులోనే అనౌన్స్ చేయడం జరిగింది పార్టీ. అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్ కూడా మొదటి లీడింగ్ కూడా పంత నానాజీ గారిదే ఉంటుంది. మొదట డిక్లేర్ అయ్యే అభ్యర్థి కూడా ఆయనే అవుతారని ఆశిస్తూ ఉన్నాము. ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మీద. ఈ కాకినాడ రూరల్ గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా సిటీకి సంబంధించి వార్డులు కూడా ఉన్నాయి. నానాజీ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి తప్పకుండా 5 ఏళ్లలో కూడా మంచి పేరు సంపాదించుకుని మరొకసారి గెలిచే విధంగా ఆయన
దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే పెద్దలు పెళ్లి దంపతులు చాలా పెద్ద మనసుతో పెద్ద ఎత్తున వారి కార్యకర్తలు కూడా ఈ ప్రచారంలో రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి మా అభినందనలు అలాగే ధన్యవాదాలు. అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతిరోజు కార్యక్రమంలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది అభ్యర్థులతో పాటు. అదేవిధంగా కాడరు ప్రతి బూత్లో కూడా ఈ ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఇందాక నానాజీ గారు చెప్పినట్టు ఇక్కడ నాయకులు కార్యకర్తలు సామాన్యంగా నామినేషన్కి వస్తారు. కాకపోతే స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు పాల్గొని నామినేషన్ చేయడం చాలా ఆనందదాయకం. మరి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి మొట్టమొదటిగా ఈరోజు రాష్ట్రంలో నానాజీ గారు నామినేషన్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి గెలుపు కూడా నానాజీ గారిది అవుతుందని భావిస్తూ, అలాగే ఎక్కడా లేని విధంగా ఏ పార్టీలో లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారికి బీ ఫార్మ్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు కానీ వీరితో ప్రతిజ్ఞ చేయించడం కానీ ప్రజలు ఎక్కడా వలసలు లేని పస్తులు లేనటువంటి రాష్ట్రాన్ని చూడాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి ఒక సిద్ధాంతం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం పనిచేసేటువంటి జనసేన పార్టీగా కూటమిని ప్రజలందరూ ఆదరిస్తారని మరొకసారి మీ అందరినీ వేడుకుని సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్ గారి గుర్తు గాజు గ్లాస్ కూడా వేసి ఇక్కడ ఒక పక్కన మన జిల్లాలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు పిఠాపురం నుంచి అప్పుడే 70-80 వేలు మెజార్టీ చెప్తా ఉన్నారు. నానాజీ గారి మెజార్టీ సర్వేలు చెప్తా ఉన్నాయి 30,000 పైచిలుకని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎంపీ అభ్యర్థి గెలుపు ఖాయం అనేటువంటి తెలుస్తూ ఉంది. ఎంపీ కూడా ఇంచుమించులో 2 లక్షల పైచిలకు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ధీమా వ్యక్తం చేసి సెలవు తీసుకుంటారు.